చాలా ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు మన రాష్ట్రంలో నెలకొన్నాయని చెప్పి చెప్పుకోవచ్చు. ఎందుకంటే మరి ప్రభుత్వము చాలా సందర్భాల్లో మరి సంఘాలను మరి రెండుగా విడగొట్టేసింది. ఈరోజు ఇవాళ జేఏసీ సంఘాలని చెప్పేసి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ కలిగినటువంటి సంఘాలని చెప్పేసి జాయింట్ కౌన్సిల్ సభ్యత్వం లేనటువంటి సంఘాలని చెప్పేసి రెండుగా విడగొట్టి ఇవాళ కొన్ని సంఘాలకు మాత్రమే ఆహ్వానము అందించి వారిని చర్చలకు పిలవడం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. మరి చర్చలకు పిలిచినటువంటి సందర్భంలో మరి ఇవాళ ముఖ్యమంత్రి గారు ప్రత్యక్షంగా మరి వెంటనే పిఆర్సీ కమిటీ రిపోర్ట్ తెప్పించుకొని నివేదిక తెప్పించుకొని పిఆర్సీని అమలు చేసేటువంటి విధంగా చర్యలు తీసుకుంటానని చెప్పేసి, అదేవిధంగా జూన్ 2వ తేదీలోపు మరి ప్రతి ఒక్క ఉద్యోగ ఉపాధ్యాయునికి ఆరోగ్య కార్డులు అందిస్తానని చెప్పేసి హామీ ఇవ్వడం అనేటువంటి జరిగింది. మరి ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీ ఇప్పటి వరకు కూడా అమలయ్యేటువంటి పరిస్థితులు కనిపిస్తాయి. కాబట్టి తెలంగాణ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ టీవీకేఫ్ రాష్ట్ర శాఖ పక్షాన మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాను. మరి ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో ముఖ్యమంత్రి గారు నిర్వహించినటువంటి సమావేశంలో ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా నిలబెట్టుకోవాలని చెప్పేసి మేము కోరుతాను. ఎందుకంటే ఇవాళ ఉద్యోగ ఉపాధ్యాయులు మరి చాలా రకాలైనటువంటి ఇబ్బందులకు పడుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తాము. మరి ఇవాళ అప్పులు తెచ్చుకొని మరి హాస్పిటల్లో జబ్బులు నయం చేసుకున్నటువంటి పరిస్థితులు తీసుకొస్తున్నది ప్రభుత్వం. కాబట్టి వెంటనే ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం కొరకు కృషి చేయాలని చెప్పేసి కోరుతాను. అదేవిధంగా మొన్నటి నుంచి మరి వాట్సాప్లలో ఒకటి మెసేజ్ రావడం అనేటువంటి జరుగుతాను. అదేంటంటే ఇవాళ రేషనలైజేషన్ ప్రక్రియ చేపడతామన్నటువంటి దాని మీనింగ్ కలిగినటువంటి వాట్సాప్లలో మరి మెసేజ్ రావడం అని జరుగుతాను. మేము కోరేది ఏంటంటే సరే రేషనలైజేషన్ విద్యార్థులు ఉన్న చోట ఉపాధ్యాయులు ఉండాలని మేము కోరుకుంటున్నాం. మేము కూడా కాకపోతే ఇలా అశాస్త్రీయమైనటువంటి రేషనలైజేషన్ ప్రక్రియ చేపట్టదని చెప్పేసి మేము కోరుతాను. ఎందుకంటే గతంలో ఎట్లయితే మరి 9 మంది విద్యార్థుల వరకు ఒక ఉపాధ్యాయుడు ఉండనో ఒక ఎగ్జిక్యూటివ్ ఉండనో ఇప్పుడు కూడా మరి అదే సాంప్రదాయాన్ని కొనసాగించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. 1 నుంచి 9 మంది విద్యార్థుల వరకు ఒక ఉపాధ్యాయుడు ఉండాలి. ఆ పైన 60 మంది విద్యార్థుల వరకు 5 టీచర్లు ఉండాలా. మరి ఆ పైన ప్రతి 20 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉండేటట్టుగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి చెప్తాం. ఎందుకంటే ఇవాళ ప్రాథమిక విద్య అనేటువంటిది ఇవాళ మన పునాది లాంటిది. ఎందుకంటే ఎఫ్ఎల్ఏ అనేటువంటి ఇవాళ మరి పాఠశాలలో నిర్వహిస్తున్నాం. కాబట్టి ఎఫ్ఎల్ఏను మరి సమర్థవంతంగా అమలు జరగాలంటే తరగతి గదికి ఒక ఉపాధ్యాయుడు ఉండాలనేటువంటి టీయూటీఎఫ్ యొక్క నిబంధనలు ఖచ్చితంగా ప్రభుత్వం ఆ రకంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతాను. అదేవిధంగా ఇవాళ 317 జీవో బాధిత ఉపాధ్యాయులు చాలా రకాలైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మురుగు జిల్లాల్లో మరి స్థానికేతరులుగా పనిచేస్తూ ఉన్నారు. 190 జీవో తీసుకొచ్చి ప్రభుత్వం వారికి విశ్లేషణ కల్పిస్తానని చెప్పి చెప్పింది. కానీ ఇప్పటి వరకు కూడా మరి 6 నెలలైనా జీవో ఇచ్చి మరి ఇప్పటి వరకు కూడా ప్రభుత్వము ఆ జీవోను ఇంప్లిమెంట్ చేసినటువంటి దాఖలాలు లేవు. కాబట్టి వెంటనే 317 జీవో బాధితులకు న్యాయం చేయాలని చెప్పేసి కోరుతాను. కొంతమంది మాత్రమే స్కౌల్ ఉపాధ్యాయులు మిగిలిపోయినారు, స్కౌల్ బాధితులు కూడా ఉన్నారు. కాబట్టి ఆ కొంత మిగిలిపోయినటువంటి స్కౌల్ ఉపాధ్యాయులను కూడా బదిలీ చేయాలని చెప్పేసి నేను కోరుతాను. అదేవిధంగా ఇవాళ చాలా రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఇవాళ మొన్ననే మరి ఉద్యోగులకు ఈ ప్రభుత్వం బదిలీలు కల్పించింది. ఇవాళ ఉపాధ్యాయులకు కూడా మరి జూలై 31 కటాఫ్ తేదీతోటి బదిలీలు పదోన్నతులు కల్పించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా మొన్ననే టీఎస్పీఎస్సీ ఒక నోటిఫికేషన్ ఇవ్వడం అనేటువంటి జరిగింది డిప్టీఓ అదేవిధంగా గ్రేడ్ 1 ఎగ్జామ్ల కొరకు. కాబట్టి ప్రత్యక్ష నియామకాల కంటే ముందే మరి డిప్టీఓ కానివ్వండి, అదేవిధంగా మన గ్రేడ్ 1 ఎగ్జామ్లు కానివ్వండి, టైం లెక్చరర్లు కానీ ఇవన్నింటినీ కూడా మరి భర్తీ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా సిపిఎస్ రద్దు చేయాలని చెప్పేసి పెండింగ్ బిల్లులు ఏవైతే ఉన్నాయో మరి ఆ పెండింగ్ బిల్లులను కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తాం. అదేవిధంగా మరి మిగతా ఏదైతే కాంప్లెక్స్ సమావేశాలు కూడా అనవసరంగా 6-7 సమావేశాలు నిర్వహిస్తున్నది ప్రభుత్వం. కాబట్టి ఆ రోజుల్లో మరి విద్యా బోధన అనేటువంటి కుంటుపడుతూ ఉన్నది. కాబట్టి ఈ కాంప్లెక్స్ సమావేశాలను మరి 3టికి కుదించాలని చెప్పేసి ఇవాళ పీఈటీ పీడీలకు కూడా మరి ఈ కాంప్లెక్స్ సమావేశం నిర్వహిస్తున్నారు. కాబట్టి ఈ కాంప్లెక్స్లను రీఆర్గనైజ్ చేయాలని చెప్పేసి కూడా కోరుతాను. రేపటి నుండి కొత్త విద్యా సంవత్సరం మొదలవుతున్నది. కాబట్టి ఎఫ్ఎల్ఎన్ కానీ ఎల్ఐపి కానీ వీటన్నిటి కూడా ఉపాధ్యాయులు విజయవంతం చేయాలని చెప్పేసి రాబోయేటువంటి విద్యా సంవత్సరము మరి విజయవంతం కావాలని చెప్పేసి ఉపాధ్యాయులందరికీ కూడా మరి ప్రారంభ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. జై టీయూటీఎఫ్.